ఎంతైనా రోని కాడితే 2 రోజులు 4 శింకులు దుల్పరిచ్చే వరకు అమ్మయ్య సల్లబడ్డదిగా అని అనుకున్నాం. కానీ నిన్న మొన్న సూర్యారావు కోపాన్ని చూస్తే మాడు వలిగింది. అదేనులా ఎండదబ్బా. అబ్బా ఆదివారం నాడు కూడా ఆఫీస్ ఉంటే మంచిగా ఏసీలు ఉండేటోళ్ళం అనిపించింది. నిన్న ఒక్క రోజుకే మనం గిట్లా అల్లడం తల్లడం అయితే ఇక మూగజీవాల పరిస్థితి ఎట్లుండాలే? అయ్యో పాపం, 1 కాదు 2 కాదు 11 నెమళ్ళు ఎండ దెబ్బకు జీవిడిచినాయి. సూరన్న బగ్గున మండవట్టే ఎండల కొశపడక గాయి అయినాయట. నీళ్లు దేవులాడుకుంటా కుంటకాడికొచ్చినాయి. దూపకు కుత్కల ఆరుడు పట్టినట్టున్నాయి. గట్ట ఒక్కపారేది ఆగే వరకు సరం పట్టుకున్నట్టున్నది. ఇగో ఇట్లా అడ్డం పడ్డాయి. ఇక ఓటి పానంతోటి కొట్టుకుంటుంటే గిలాసతోని నీళ్లు దాపిచ్చి దవాఖానకు తీసుకువేండ్రు. కాని బతకలే. పించమిప్పి ఆడుతుంటే చూసి సంబరపడతాం. కానీ ఇప్పుడు ఇట్లా వీటిని చూడంగానే పానం కలుక్కుమంటాంది కదా. వనపర్తి జిల్లా ఆత్మకూరులో జరిగింది. ఇవి మనకు కనబడ్డాయే. దినాం ఎండ దెబ్బకు నీళ్లు దొరకక ఎంత జీవరాశి మాయమైతుందో పో.